1913లో సుభాష్ కటక్కు వీడ్కోలు చెప్పినప్పుడు ఆయన భావాలు ఇంకా అస్పష్టంగానే ఉన్నాయి. అప్పుడు ఆయనలో ఆధ్యాత్మిక ఆవేశం, అస్పష్టమైన సంఘ సేవా తత్పర కూడా మిళితమై ఉన్నాయి. ఆయన కలకత్తాలో యోగ సిద్ధాంతాన్ని ఆచరణలో పెట్టడంలో సంఘ సేవ ఒక భాగమని గ్రహించాడు. ఆధునిక పద్ధతులతో జాతీయ పునర్నిర్మాణం కార్యక్రమాన్ని చేపట్టడం కూడా యోగాలో ఒక భాగమేనని విశ్వసించాడు. అదే సమయంలో సుభాసు ఆలోచనలతో ఏకీభవించిన ఆయన బృందం విజ్ఞానం కోసం, ఉత్తేజితం కోసం ఇండియాలో ఉన్న చారిత్రక ప్రాముఖ్యం గల స్థలాలను, పవిత్రమైన ప్రదేశాలను సందర్శించాలని, ప్రముఖ వ్యక్తులను కలవాలని, ఇంకా తమ బృందంలో నూతన సభ్యులను చేర్చాలని భావించింది. ఆనాడు ఆ బృందాన్ని ఆకర్షించిన ప్రముఖుడు రవీందర్ ఘోష్. భారత జాతీయ నాయకులు స్వపరిపాలనతో తృప్తి పడతామని ప్రకటించిన రోజులలో అరవిందుడు భారత జాతీయ కాంగ్రెస్ వేదిక నుండి మాట్లాడుతూ, భారతదేశానికి కావాల్సింది సంపూర్ణ స్వాతంత్ర్యం అనే నినాదాన్ని ఇచ్చి అతివాదులను బలపరిచిన సంఘటన సుభాసు బృందాన్ని ఆకర్షించింది. అరవిందుకు సన్నిహితుడైన రాజకీయ సహచరుడు బాలగంగాధర్ తిలక్కు ఆనాడు ఎంతో ప్రతిష్ట ఉంది. ఆ రోజులలో అరవిందుని గురించి యువకులు గొప్పగా చెప్పుకునేవారు. ఆయన పాండిచేరి వెళ్లిపోయినప్పుడు ఆయన అక్కడ ఏకాగ్రతతో 12 ఏళ్లు ధ్యానించి వివేకవంతుడై తిరిగి వచ్చి భారతదేశానికి ముక్తి కలిగిస్తాడని చెప్పుకున్నారు. అయినా అరవిందుని గురించి ప్రచారంలో ఉన్న సామాన్యులకు అతీతమైన ఆయన ఆధ్యాత్మిక శక్తి సుభాసును ఆకర్షించలేదు. కానీ అరవిందుని రచనలు, తాత్విక సిద్ధాంతం, యోగా సిద్ధాంతాన్ని ఆయన అర్థం చేసుకున్న తీరు సుభాసును ఆకట్టుకున్నాయి. రాజకీయాలు సుభాసు ఆసక్తిని సూటిగా ఆకర్షించినంతకాలం ఆయన మతబోధకులను కలుస్తూనే ఉన్నాడు. సాంఘిక సేవ కార్యక్రమాలలో పాల్గొంటూనే ఉన్నాడు. కానీ కళాశాలలో ఆయన పాఠాలను శ్రద్ధగా వినేవాడు కాదు. ఆయనకు ఆయా ఉపాధ్యాయుల బోధన ఆసక్తికరంగా ఉండేది కాదు. చర్చలను ఏర్పాటు చేయటం, వరద బాధితుల సహాయార్థం, కరువు బాధితుల సహాయార్థం నిధులను వసూలు చేయటం, విహారయాత్రలకు వెళ్లడం వంటి కార్యక్రమాల్లో సుభాను ఎక్కువ ఆసక్తిని చూపించేవాడు. అటువంటి కార్యక్రమాలు తన అంతర్ముఖ భావాలను వెల్లడించటానికి సుభాసుకు తోడ్పడ్డాయి. ఆ రోజుల్లో సంఘంలో పాతుకుపోయిన సాంఘిక అన్యాయం, దానికి తోడైన ఆర్థిక వ్యత్యాసాలు ఆయన దృష్టిని బాగా ఆకర్షించాయి. ఆ అన్యాయాన్ని సహించలేక సుభాసు మన సాంఘిక వ్యవస్థను వ్యతిరేకించాడు. ఈ వ్యవస్థకు సంబంధించిన సాంఘిక సంబంధాల మూల సూత్రాలను గురించి తెలుసుకోవాలనుకున్నాడు.